అంటే బెట్టింగ్ యాప్ అనేది యాక్చువల్గా ఏంటంటే ఈ సోషల్ మీడియా వాళ్ళు ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ సెలబ్రిటీస్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో అంటే వాళ్ళ సెల్ఫ్ ఆర్థికంగా వాళ్ళు వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే బెట్టింగ్ యాప్స్ యాక్చువల్గా ఉపయోగించవలసిన వాళ్ళు ఒకప్పుడు ఏంటంటే చదువులేని వాళ్ళు, రూపాయి జనరేట్ చేయలేని వాళ్ళు, అంటే ఒక బ్లైండ్ గేమ్ ఆడేది, బొమ్మ బురుసా టైప్లో బ్లైండ్ గేమ్ ఆడేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా దీన్ని బెట్టింగ్ యాప్స్ పేరుతో వచ్చినప్పుడు వీళ్ళు ఏంటంటే ఈ బెట్టింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. స్టార్ట్ చేయడం వల్ల ఏంటంటే వీళ్ళు ఎక్కువగా ఆర్థికంగా నష్టపోతున్నారు, ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలు చితికిపోతున్నాయి. అంటే దీంట్లో ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్కి ఇప్పుడు ఉపయోగించే వాళ్ళు ఎక్కువ మంది సాఫ్ట్వేర్స్ ఉన్నారు, ఎక్కువగా బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. ఇటువంటి వాళ్ళు కూడా బెట్టింగ్స్ మీద వాళ్ళు ఆధారపడటం అనేది చాలా అంటే ప్రతి ఒక్కరూ ఆలోచింపదగ్గ విషయం సార్. అంటే ఆడియన్స్ తప్ప, అంటే ఆడే వాళ్ళ తప్ప, లేదంటే కనిపెట్టిన వాళ్ళ తప్ప, ఇవన్నీ తెలుసుకొని ఏం చేయలేని ప్రభుత్వాన్ని తప్ప, ఎవరిది తప్పు ఇక్కడ? అంటే సార్ సమాజంలో ఏంటంటే మంచి చెడు అన్నీ ఉంటాయి సార్. అంటే ఈ మనం పుట్టిన భారతదేశంలో మంచి చెడు అని ఉంటాయి, కానీ నీ తీసుకోవడంలో ఏది తీసుకోవాలనేది నీ చైతన్యం మీద ఆధారపడి ఉంటుంది, అది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. దీని మీద మనం బేస్ లేము కదా. రూపాయి జనరేట్ చేయని సంపాదించలేని వాళ్ళు ఒకప్పుడు ఏదో చేశారు అంటే అర్థం ఉంది, కానీ లక్షల రూపాయలు సంపాదించే వాళ్ళు కూడా ఇంకా లక్ష పెడితే 10 లక్షలు వస్తున్నాయి, 10 లక్షలు పెడితే 1 కోటి రూపాయలు వస్తున్నాయి, అత్యాశకు పోయి చివరికి వాళ్ళ జీవితాలని, వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుని జీవితాన్ని చిన్నభిన్నం చేసుకుంటున్నారు. సెలబ్రిటీస్కి, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్కి కూడా ఒక సామాజిక బాధ్యత ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి ఒక దేవుడిచ్చిన ఒక గొప్ప అవకాశం ఏంటంటే వాళ్ళకి ఒక ఫేస్ ఉంది, సమాజంలో అందరూ గుర్తుపడుతున్నారు, సమాజం నుంచి వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు, సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా వాళ్ళకి కొంత ఉంది. సెలబ్రిటీస్కి ఇంకా చైతన్యం ఉంది, అవేర్నెస్ ఉంది. కంపల్సరీ సెలబ్రిటీస్ కూడా వాళ్ళకి ఏదైనా వాళ్ళకి ఎన్లైటెడ్మెంట్గా ఉండాలి తప్ప ఇలాంటివి ప్రమోట్ చేయడం అనేది వాళ్ళ జీవితాన్ని వీళ్ళు నాశనం చేసే ఇది అనేది చాలా ఒకసారి ఆలోచించుకోదచ్చు. ఇట్లాంటి విషయాలు జరగకుండా ఉంటే బాగుంటుంది.